संतों की बड़ी सुंदर वाणी है। संतों ने कहा है कि मेरा मन सकल सुखों को धावे, मेरा मन सकल सुखों को धावे, पर कोई दुख साथ ना आवे। जैसे सेवर की सेवा, सुआ बैठ पछतावे। सेवर का वृक्ष होता है, उसमें सेमल का लाल लाल फूल बड़ा अच्छा लगता है। सुआ जो पक्षी है, उस फूल को देखकर मोहित हो जाता है और इस आशा में बैठा रहता है कि इसमें फल भी बड़ा सुंदर लगेगा, बड़ा सुंदर आएगा। और जब फल आता है तो रुई का डोडा उसमें से निकलता है, बड़ा निराश होता है। ये दुनिया में बड़ी प्यारी लगती है, लेकिन धीरे धीरे ये हमें अनुभव होता है और पता चलता है कि ये तो रुई का डोडा है। हंस अकेला आया है, अकेला ही जाएगा। तो जैसे कर सेवर की सेवा, सुआ बैठ पछतावे। और साचो सुख दुख के भीतर है, इसे कौन समझाए। यदि ऐसा दुख ऐसी तकलीफ आ पड़े जो हमारे हृदय को परमात्मा से जोड़ दे, हमारा हृदय परमात्मा की याद में डूबा रहे, तो वे तकलीफ भी मुबारक हो। उसने एक स्टेप और आगे कर दिया। ना संत सुख में सुखी होते हैं, ना दुख में दुखी। ऐसा सुंदर उनका जीवन बन जाता है। दुख आया, परमात्मा की गहरी याद है। सुख आया, भगवान के अर्पण। फिर ये विश्वास हो जाता है कि जब आखिरी वक्त आएगा तो उसकी याद हमेशा बनी रहेगी। यही भगवान ने कहा है कि जो मनुष्य मेरी याद करते करते अपना शरीर फूल की तरह छोड़ता है, मुझे पाता है। सच्ची आशा हो जाती है, जरूर में आदर्श और सच्चा जीवन प्राप्त होगा। और एक दिन ऐसा आएगा कि ज्योति से ज्योति एकाकार हो जाएगी। इस सेवक के गुरुदेव कहा करते थे कि निशाते जिंदगी है, निशाते जिंदगी है, जिंदगी का यों बसर होना। निशाते जिंदगी में जिंदगी से बेखबर होना। सच्ची जिंदगी है, सारे वैभव रहते हुए लेकिन उसका कोई ज्ञान नहीं, उस सारे वैभवों में रहते हुए उसका कोई ज्ञान नहीं, क्योंकि उसका हृदय तो अपने आत्मा के रस को चूसता रहता है, निरंतर ईश्वर की याद में लगा रहता है, आनंद विभोर रहता है। ये सच्ची जिंदगी है। इसी संसार में है, इसी दुनिया में, सारे वैभवों के बीच लेकिन हृदय परमात्मा में ऐसा लगा रहे, इसका कोई असर ना हो। ये है सच्ची जिंदगी। और ये प्रेम का है अगला गुण, संतोष। ప్రేమ యొక్క నాలుగో గుణం సంతోషం. ఈ సేవకుని గురుదేవులు ఈ సంసారం సారం మరియు అసారముల యొక్క కలయికాన్ని చెప్తూ ఉండేవారు. దీనిలో సార వస్తువులు అసార వస్తువులు కూడా ఉన్నాయి. రెండు కలిసే సంసారం ఏర్పడింది. పరమాత్మ ఈ సంసారంలో ఎక్కడ మీకు జన్మనిచ్చాడో, ఏ పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాడు, ఆ పరిస్థితుల్లో సంతృప్తి చెందుతూ ఆ పరమాత్ముని నామాన్ని హృదయంతోనూ దంతాలతోనూ పట్టుకోవాలని వారు చెప్తూ ఉండేవారు. హృదయంతో ఆ ఈశ్వరుని జ్ఞాపకాన్ని, సత్యమైన ప్రేమను నిజమైన పట్టుదలతో పట్టుకో. దంతాల యొక్క అవసరం ఏమిటి? మనిషి ఎప్పుడైతే హతాశుడైపోతాడో, మునిగిపోతూ ఉంటాడో, అటువంటప్పుడు ఏ గడ్డిపోత సహాయాన్నైనా పొందడానికి ప్రయత్నిస్తాడు. ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు పూర్తి నిరాశ పొందే పరిస్థితి ఏర్పడితే దంతాలతో కరవడానికి ప్రయత్నిస్తాడు, దంతాలతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ జీవితం ఉన్నా లేకపోయినా, ప్రపంచం ఉన్నా లేకపోయినా పరమాత్మ నామాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఈ ప్రకారంగా హృదయంతోనూ దంతాలతోనూ ఆ పరమాత్మ నామాన్ని పట్టుకోవాలి. ఇదే సారవస్తు నిజమైన ఆదర్శ జీవనం. జీవన్ముక్త అవస్థ ప్రాప్తి దీనివలన పొందవచ్చు. సంతోషం యొక్క అర్థం మీరు మీ పనులు చేయడం అని, మీ ఔన్నత్యం కోసం ప్రయత్నించకుండా ఉండమని చెప్పడం కాదు. ఇది చాలా తప్పు. మనమంతా గృహస్థులం,
మన మార్గం గృహస్థ మార్గమే. ఈ ప్రపంచంలోనే ఉంటూ ఈ ప్రపంచం తాలూకా అన్ని పనులు సౌందర్యంగా ధర్మానుకూలంగా చేసుకుంటూ మన హృదయాన్ని పరమాత్మని జ్ఞాపకాల్లో నిరంతరం లగ్నం చేయాలి. పరమాత్మని జ్ఞాపకాల్లో మంచులాగా కరిగిపోతూ ప్రపంచం తాలూకు అన్ని పనులు నిజాయితీతో పట్టుదలతో ఇంతకు ముందున్న ఇంతకు ముందు కన్నా బాగా చేస్తూ ఉండాలి. ఇది మన ఆదర్శం. చేతులు పనిచేస్తూ ఉండాలి, మనసు పరమాత్మని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అలాగని సంతోషం యొక్క అర్థం చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చోవడం కాదు. ప్రాపంచిక అభివృద్ధి కోసం నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి. మనం నిరంతరం నిజమైన ప్రయత్నం చేస్తూ నిజంగా కష్టపడుతూ ఈర్ష్య ద్వేషాల నుండి రక్షింపబడుతూ ఉండాలి. ఇతరులను చూసి మన హృదయంలో ద్వేషం పుట్టకూడదు, కానీ ఇతరుల అభివృద్ధిని చూసి మనం కూడా వారిలాగా అభివృద్ధిలోకి రావాలని ఉత్సాహాన్ని పెంపొందించుకోవాలి. వారికన్నా ఎక్కువ కష్టపడి ఎక్కువ అభివృద్ధిని పొందాలి. ఎక్కడైతే ద్వేషం ఉంటుందో అక్కడ హృదయం అపవిత్రం అయిపోతుంది. అక్కడ పరమాత్మ ఉండడు. పరమాత్ముడు ఏ పరిస్థితుల్లో మనల్ని ఉంచాడో ఆ పరిస్థితుల్లో సంతోషంగా ఉంటూ ఆ పరమాత్మ యొక్క నామాన్ని హృదయంతోనూ దంతాలతోనూ పట్టుకోవాలి. సుఖం కలిగినప్పుడు ఆ భగవంతునికి అర్పితం చేసి, పరమాత్మ, ఇది కేవలం నీ దయాకృపల వల్ల మాత్రమే కలిగినటువంటిది, నీవు ఎలా కోరుకుంటే అలాగే ఉంచు అని ఆ భగవంతునికి అర్పణ చేయాలి. ఎవరి జీవితం అయితే ఈశ్వరమయం అవుతుందో వారు సుఖం వచ్చినప్పుడు ఎప్పుడు ఆనందంతో పొంగిపోరు. సుఖం రాగానే భగవంతునికి సమర్పణ చేసి అది ఆ భగవంతుని వరంగానే భావిస్తారు. దుఃఖం వస్తే అటువంటి భక్తుడు ఆ పరమాత్మని పాదపద్మాలను ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. ఆ దుఃఖ నివారణ ఆయన పాదాల చెంత తప్ప మరెక్కడా లేదని ఆ భక్తునికి తెలుసు. పరమాత్మని ఇంకా గాఢంగా ధ్యానిస్తాడు. ఏమనుకుంటాడంటే, నా వలన ఏదో తప్పు జరిగింది, ఎప్పుడైనా పరమాత్మ నుండి దూరమై ఉండి ఉంటాను అని అనుకుని ఆ పరమాత్మని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. ఇంకా మహాత్ముల యొక్క వాక్యం ఏమనగా, మేరా మన్ సకల సుఖోం కో దావే, మేరా మన్ సకల సుఖోం కో దావే, पर कोई सुख हाथ ना आवे, जैसे सेवर की कर सेवा सुआ बैठ पछतावे. సేవ అనే సేహ అనే వృక్షానికి సేమలనే ఎర్రటి పూలు పూస్తాయి. తువ అనే పక్షి ఆ పూలను చూసి ఆకర్షింపబడి, ఈ పువ్వులే ఇంత అందంగా ఉంటే దీని పళ్ళి ఎంత తీయగా బాగా ఉంటాయో కదా అని ఎంతో ఆశతో పళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తీరా దాని ఫలం వచ్చేటప్పటికి దానిలో నుండి దూది మాత్రమే వస్తుంటుంది. చాలా నిరాశ పొందుతుంది. అలాగే ఈ ప్రపంచం మనకి చాలా ఇష్టంగా కనబడుతుంది. నెమ్మదిగా మనకి ఎప్పుడైతే అనుభవం కలుగుతుందో ఇది దూదికాయ అని అర్థమవుతుంది. హంస ఒంటరిగానే వస్తుంది, ఒంటరిగానే పోతుంది. సేవ అనే ఆ పక్షి ఏ విధంగా తీయటి పండు కోసం ఎదురు చూసి నిజం తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపడిందో, అలాగే నిజమైన సుఖం దుఃఖానికి దుఃఖానికి లోపలే ఉందని తెలుసుకుంటాము. నిజంగానే మనకి ఏదైనా దుఃఖం కానీ కష్టం కానీ వస్తే అది మన హృదయాన్ని పరమాత్మకి ఇంకా దగ్గరగా చేర్చినప్పుడు, ఆ పరమాత్మ జ్ఞాపకంలో ఇంకా గాఢంగా ఉంచగలిగినప్పుడు ఆ కష్టాలకు దుఃఖాలకు అభివందనాలు. ఆ కష్టాలు మనల్ని ఒక అడుగు ముందుకు తీసుకుని వెళ్తాయి. అందువలన నిజమైన భక్తులు సుఖంలో సుఖాన్ని పొందరు, దుఃఖంలో దుఃఖాన్ని పొందరు. వారి జీవితం అతి సుందరంగా మారిపోతుంది. దుఃఖం వస్తే ఇంకా ఎక్కువగా పరమాత్మని జ్ఞాపకం చేసుకుంటారు. సుఖం వస్తే ఆ భగవంతునికి అర్పణ చేస్తారు. జీవితంలో ఆఖరి సమయం వచ్చేటప్పటికి ఆ పరమాత్మని జ్ఞాపకం తప్పకుండా వస్తుందనే విశ్వాసం వారికి కలుగుతుంది. ఏ మనిషి అయితే నన్ను తలుచుకుంటూ తన శరీరాన్ని పువ్వులాగా విడిచిపెట్టేస్తాడో
వాడు నన్ను పొందుతాడని భగవంతుడు చెప్పి ఉన్నాడు. మనకు నిజమైన ఆదర్శప్రాయమైన జీవితం లభిస్తుందని ఆశ కలుగుతుంది. మరియు ఏదో ఒక రోజున జ్యోతిలో జ్యోతి కలిసిపోయే సమయం వస్తుందని కూడా విశ్వాసం ఏర్పడుతుంది. ఈ సేవకుని గురుదేవులు ఈ విధంగా చెప్తుండేవారు. నిసాతే జిందగీ హై జిందగీ కా యో బసర్ హోనా, నిసాతే జిందగీ మే జిందగీ సే బేఖబర్ హోనా. ఇది నిజమైన జీవితం. ప్రపంచం యొక్క అన్ని వైభవాలు కలిగి ఉన్నప్పటికీ వాటి ఉనికి ఈ సాధకునికి తెలియదు. అన్ని వైభవాల్లోనూ ఉండి కూడా వాటి గురించి ఏమీ తెలియదు, వాటిని గుర్తించలేడు. ఎందువల్లంటే అతని హృదయం నిరంతరం అతని ఆత్మరసాన్ని గ్రోలుతూ ఉంటుంది, నిరంతరం ఆ పరమాత్మని జ్ఞాపకంలో లగ్నమై ఉంటుంది. అదే ఆనందంలో ఆనందమయుడైపోతాడు. ఈ వైభవాల మీద అతని మనసు యొక్క ప్రభావం ఏమీ ఉండదు. అనగా ఈ వైభవాల ప్రభావం అతని మనసు మీద పడదు. ఇది నిజమైన జీవితం. ఈ ప్రపంచంలోనే ఉంటూ ఈ ప్రపంచం తాలూకా అన్ని వైభవాల మధ్య ఉంటూ మనసు మాత్రం ఆ పరమాత్మ యందే లగ్నమై వీటి ఉనికి తెలియని స్థితి కలిగి ఉంటారు. ఇది ప్రేమ యొక్క 4వ గుణం, సంతోషం. तुलसीदास जी ने सही कहा है, विनय प्रेम बस भई भवानी, खसी माल मूरत मुस्कानी, परमात्मा तू ही है तेरी इच्छा पूर्ण। जय सद्गुरुदेव जय पद शरणौ श्रेयस रूप चरणौ शरणौ। जय सद्गुरुदेव जय पद शरणौ श्रेयस रूप चरणौ शरणौ। जय सद्गुरुदेव जय पद शरणं श्रेयस रूप चरणौ शरणं। जय सद्गुरुदेव जय पद शरणं श्रेयस रूप चरणौ शरणं। मुझे मानता और बंधुओं, हमारा रास्ता ध्यान योग का रास्ता है, मेडिटेशन कंसंट्रेशन का रास्ता है। ध्यान योग, ध्यान ध्यान ध्यान। जब भी कोई घर से बाहर निकलता है कहते ध्यान से मोटरसाइकिल चलाना, ध्यान से काम करना, ध्यान से पढ़ना, ध्यान, ऑल इज ध्यान। उसका योग अपने जीवन में करना, जोड़ना, ध्यान योग। तो हमारे देश में 99% लोग जो है परमात्मा को मानते हैं और अपने किसी न किसी ढंग से परमात्मा का पूजन करते हैं, पूजा करते हैं, मंदिर जाते हैं, ठीक है, अपने इष्ट देव को आराधते हैं। क्यों करते हैं? क्यों जाते हैं मंदिर? क्यों भगवान की पूजा करते हैं? इसलिए कि हमारा गृहस्थ जीवन अच्छा चले, बच्चे अच्छे पढ़े लिखे, बच्चों की शादी अच्छी हो, बहू अच्छी आए, दामाद अच्छा है, वहां जाके यही प्रार्थना करते हैं, ठीक है ना। तो सत्संग के अंदर भी हम यही करते हैं, मेडिटेशन कंसंट्रेशन की क्लासेस लेते हैं, एक तरीके से ध्यान योग। करें कैसे? देखिए, संसार में 2 प्रकार के साधक है हमारे पास, एक साकार पुजारी और दूसरे निराकार। साकार पुजारी वो होते हैं जो परमात्मा की मूर्त किसी मूर्ति में डालते हैं, ठीक है, मूर्त में डालते हैं, शक्ल में डालते हैं, सूरत में डालते हैं, मंदिर जाते हैं, साकार साकार हो के पूजा करने वाले।
ठीक है। तो दूसरे निराकार जो परमात्मा को मूर्ति में नहीं मानते, कहते हैं वो हर जगह व्यापक है, हर जगह है। ठीक है, मूर्त में भी है, वैसे भी है, हम नहीं करते। जो साकार पुजारी हैं वो मानने वाले हैं राम को, कृष्ण को, देवी को, शिव को मानते हैं। तो करना क्या है हमको कि आप ये निश्चित कीजिए कि परमात्मा का कौन सा स्वरूप आपको सबसे ज्यादा अच्छा लगता है। परमात्मा का स्वरूप जिसमें परमात्मा की सच्ची ऊंची भावना डाल सकते हो उसको अपनाएं। उसके लिए क्या करना है? उसके लिए निश्चित करना है कि परमात्मा का कौन सा स्वरूप हमको सबसे ज्यादा अच्छा और प्यारा लगता है। उसके लिए क्या करना है कि हमको किसी गुरु के पास जाने की जरूरत नहीं है। हमारी आत्मा जो है वो सबसे बड़ा गुरु है हमारा। हम अपनी आत्मा से पूछें कि परमात्मा की कौन सी मूर्त, कौन सी सूरत, कौन सी शक्ल आपको सबसे ज्यादा प्यारी लगती है। देखिए, हम जो बैठे हुए हैं यहाँ पर, हम सिर्फ शरीर ही नहीं है। जो आप देखते हैं स्थूल शरीर है, जिसमें हाथ है, पैर है, कान है, नाक है, स्थूल शरीर। पैर चलने का काम करता है, हाथ है ना लिखने का काम करती है, आंख देखने का काम करती है, स्थूल शरीर। स्थूल। हमारा एक और शरीर है जो मन, बुद्धि, चित्त और अहंकार से मिलकर बना है, मन। इसको मन बोलते हैं। मन, मन, बुद्धि, चित्त और अहंकार। सोच विचार का काम इसी से होता है, मन से। तो दो चीजें हमको सामने दिखाई देती हैं, एक स्थूल शरीर और दूसरा सूक्ष्म शरीर, जिसमें हाथ पैर भी हैं और मन सोच विचार का काम करता है, बुद्धि का कार्य। एक और है, तीसरा, वो है आत्मा। आत्मा जब तक शरीर में है तब तक शरीर के अंदर चैतन्यता और आनंद दोनों चीजें इसके अंदर है, शरीर के अंदर। और जहां आत्मा निकली दोनों शरीर बेकार हो जाते हैं। जिसको इतना प्यार करते हैं हम अपने शरीर को, आत्मा निकल जाने के बाद दूसरे लोग कहते हैं कि इसको उठाओ, इससे आत्मा निकल गई और अब ये जीवित नहीं है। तो हमारे तीन शरीर की ये कॉम्प्लेक्स बॉडी है। बॉडी है कॉम्प्लेक्स। हम सेवा एक ही की करते हैं, हाथ पैर। देखिए, सोने पे क्या होता है? जब सोते हैं तो ना हमारा हाथ काम करता है, ना नाक काम करती है। हाथ कोई काम नहीं करता, नाक सूंघने का काम नहीं करती, कान सुनने का काम नहीं करते। हम आराम करते हैं, रेस्ट करते हैं। इसका प्रोसेस क्या है कि जैसे हम रेस्ट में गए वैसे ही हमारी जो इंद्रियां हैं वो सारी मन के अंदर सिमट गई। सुबह उठते हैं तो वहां से हमको ताजगी मिलती है। अगर रात को ना सोएं तो हमको ताजगी ना मिले। तो हमने अपनी बॉडी को तो सो के आराम दे लिया, पर जो हमारा मन है वो 24 घंटे चलता है, 24 आवर्स। दिन में काम करता है, रात को सपने दिखाता है, बराबर चल रहा है। और जितनी हमारी एज है उतने साल तक बराबर चलता रहा है। और आगे परमात्मा ने अगर 100 साल की आपको जिंदगी दी है तो 100 साल तक मन सोचता रहेगा, विचारता रहेगा, करता रहेगा। गति उसकी चल रही है बराबर। ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।